అసలు ఇంత పెద్ద స్పీచ్ నా జీవితంలో ఎప్పుడు వినలేదు నేను. ఇప్పుడు రవిశంకర్ గారు, డాక్టర్ రవిశంకర్ సార్ గారు హరి గారు మాట్లాడాల్సిందిగా రావాలి. కోరుకుంటున్నాం. పాపం తారక్ మాట్లాడట్లేదు. తారక్ తరపు నుంచి హరి గారు రావాలి. రాలేదు. హరి గారు ఐ థింక్ కనిపించట్లేదు. వస్తారు. మనం నందమూరి హరి గారు ఎందుకు తెలియదు. లాస్ట్ టైం రావడమే అసలు ఈ ఘనత అని చెప్పాలి అదైతే. మాట్లాడండి మీరు. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. సుబ్బలక్ష్మి సుధాకర్ గారికి. నా కోరిక ఆయనతో చేయాలని ఈ సినిమాలో అది నెరవేరింది. ఒక పెద్ద కళాకారుడు ఆయన, మంచి యాక్టర్ తెలుగు ఇండస్ట్రీకి. అలాగే నా ఫ్రెండ్ రవిజంగ్, ఒక మన తెలుగు సినిమాలో ఒక రవితేజ లాగా మంచి పవర్ సముద్ర గారు ఆ విధంగా చేయించారు. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి హిందీలో కూడా షార్ట్స్, మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీరు చూశారు, అందరూ ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి సముద్ర గారి కోసం ఎంత చెప్పినా చాలదు, ఎందుకంటే చెప్పారు. ఫస్ట్ సినిమా నుంచి ఇది నాది 8వ సినిమా. ప్రతి సినిమా ఒక్కొక్కటి నెంబర్ పెరుగుతూ ఉంటుంది. అది నాకు ఒక అదృష్టం. తర్వాత మరి వరదరాజు గోవిందం అంటే ఇప్పుడు ఒక ట్రెండ్. ఇప్పుడు మనకు ఎలాగుందంటే ప్రజెంట్ రైట్ నౌ ఒక రామాయణం, మహాభారతం, ఇలా మంచి మంచి పిక్చర్స్. అప్పుడు డైరెక్టర్స్ అంటే ఒక హీరోకి వెనకాతల ఒక బ్యాకింగ్, ఒక భగవంతుడు అంటే ఎవరో ఒక ఫోర్స్ ఆ హీరోని నడిపిస్తే దాని పవర్ ఎలాగుంటుందంటే మనం చూసాం ఆ రోజుల్లో. కాకపోతే ఆ రోజుల్లో సినిమాలన్నీ యుద్ధాలతో ఉండేవి. దాన్నే సేమ్ మళ్ళీ మార్చి కాంతార, ఒక భగవంతుడు, ఒక స్వరూపం, దాంతో ఒక పవర్ని సృష్టించడం, దాంతో పిక్చర్ని తీసుకెళ్ళడం. అంటే హీరోకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త హీరో కూడా ఒక ఛాన్స్ వచ్చింది అంటే వెనకతల భగవంతుడు ఉంటే వావ్, ఇంకా రెచ్చిపోవచ్చు అనే ఇది. అలాగా మనం రీసెంట్ చూసాం హనుమాన్ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే కోరు మరి ఈ సినిమాలో మన రవి వెనకతల శ్రీకృష్ణుడు మొత్తం స్టోరీని నడిపిస్తుంటాడు. కాబట్టి ఇటువంటి సినిమా నాకు మ్యూజిక్ చేయడానికి ఒక స్కోప్ దొరుకుతుంది. మరి అలాగే మా ప్రొడ్యూసర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సముద్ర గారికి, ఈ కంటిన్యూషన్ లైఫ్లో ఎప్పుడు విడిపోకూడదని భగవంతుని మళ్ళీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఆల్ ద వెరీ బెస్ట్. నా ఈ చిత్రంలో వర్క్ చేసిన కొంతమంది యాక్టర్స్ని మనం వేదిక